అమెరికా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దట్టు ట్రంప్ కి ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పై అమెరికా సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే ఈ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బగా మారింది. ఈ తీర్మానానికి డెమోక్రాట్లతో పాటు 4 రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న మిలిటరీ ఆపరేషన్ ప్రభావంతో ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడంతో అమెరికా పౌరుల్లోనూ యుద్ధంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం చేస్తున్నారనే కారణంగా ఆ సైనిక చర్య నిలిపివేయాలంటూ ఇప్పుడు ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ కి షాక్ తగిలింది. రాజకీయంగా ఇది ప్రతికూల అంశమే. అయితే ఇది అమల్లోకి రావాలంటే అమెరికా సెనేట్ కూడా దీనిని ఆమోదించాలి. ఈ పరిణామాల్ని ఇప్పటికే ఊహించిన ట్రంప్ మళ్లీ యుద్ధం ఉండబోదని చెబుతూ వస్తున్నారు. అమెరికా సైనికులపై ప్రత్యక్ష దాడి జరిగితే తప్ప మళ్లీ యుద్ధం జరగదంటున్నారు. సీజ్ ఫైర్ విషయంలో ఇప్పటికే పలుమార్లు మాట మార్చిన ట్రంప్ తాజా పరిణామాలకు ఎలాంటి సమాధానం ఇస్తారనేది కీలకంగా మారింది. On this vote, the yeas are 215 and the nays are 208. The concurrent resolution is adopted. Without objection, the motion to reconsider is laid on the table.